రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీజేపీ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తుమ్మా మధు. ప్రభుత్వ విప్పు ఇంటి ముట్టడి అంటూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఇలాంటి ధోరణి కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తుమ్మా మధు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ దొండి రాజు తదితరులు పాల్గొన్నారు. జై జై కాంగ్రెస్ హై హై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ ఆదిశి నగరి నాయకత్వం వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ मोदी की हटाओ देश की बचाओ मोदी की हटाओ देश की जवाबन చెప్పాలి విద్యార్థులకు వెంటనే జవాబन చెప్పాలి चोर है మోడీ చోర్ है चोर है మోడీ చోర్ है విద్యార్థులకు వెంటనే జవాబन చెప్పాలి డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ విద్యార్థులకు వెంటనే మొన్నటి రోజున జరిగిన నీట్ ఎగ్జామ్లో విద్యార్థుల ధర్నా కార్యక్రమానికి పోలీసుతోని లాఠీచార్జ్ చేసి ఈ మోడీ ప్రభుత్వం ఇంత దౌర్జన్యంగా లాఠీచార్జ్ చేసే విద్యార్థుల పట్ల మీరు ఇంత చిన్న చూపు చూస్తున్నారు. కాబట్టి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు దానికి మద్దతుగా పోతే మా రాహుల్ గాంధీ గారిని కూడా మీరు విచక్షణరహితంగా కొట్టి రక్తం కారదట్టు కొట్టి ఇదంతా ఏం చేస్తుంది, ఇదంతా రాక్షస పాలన, ఇదంతా ప్రజాస్వామ్యమా, ఏంది ఇదంతా జరుగుతుందని అందరూ హేళనగా చూస్తున్నారు. మీకు అర్థమైతే లేదు బీజేపీ వాళ్ళకు ఇదేం జరుగుతుందని. విద్యార్థులను పెట్టుకోకూరు. మీరు విద్యార్థులను పెట్టుకుంటే ఏ ప్రభుత్వం కూడా ముందుకు రాలేదు. కాబట్టి మీరు తస్మా జాగ్రత్త. పోతే మా ఎమ్మెల్యే గారు దానికి మద్దతు ఇస్తే మా ఎమ్మెల్యే గారు ఇంటి ముట్టడిస్తాం. ఎందుకు ముట్టడిస్తారు? ఇల్లు ముట్టడించు. మీకు ఏం ఆయన జరిగింది మా ఎమ్మెల్యే గారి ద్వారా? అభివృద్ధి ఓరలేక ముట్టడిస్తారా? ఎందుకు ముట్టడిస్తారు? కాబట్టి మీరు బీజేపీ నాయకులారా, మీరు చూసి అభివృద్ధి చేసే మా ఎమ్మెల్యేను మీరు ఆలోచన చేసి మీరు ధర్నా చేసి ఇల్లు ముట్టడితో ఎంతవరకు సమంజసం ఆలోచించుకోండి. అది మీకే నిర్ణయం వదిలేస్తున్నాం. కాబట్టి మీరు తస్మా జాగ్రత్త. విద్యార్థులతో మాత్రం పెట్టుకోకండి. తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. నరేంద్ర మోడీ గారు కూడా రాజీనామా చేసి విద్యార్థుల పట్ల సానుభూతి చూపించాలని కోరుతున్నాను. మరి మొన్నటి రోజున జరుగుతున్నటువంటి శాంతియుత నిరసనలకు విద్యార్థుల పట్ల ఈ బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి మరి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో ఆస్తులు అమ్ముకొని వాళ్ళను చదివించుకొని నీట్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ చేస్తుంటే మరి ఈ బీజేపీ ప్రభుత్వం పేపర్ను లీక్ చేసి విద్యార్థులకు అన్యాయం చేసింది. మరి వెంటనే మోడీ రాజీనామా చేయాలి ప్రధానమంత్రికి. మరి మా నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు మోడీ ఇంటి ముందు ధర్నా చేస్తే వాళ్ళని కొట్టడం, ఇడ్చుకెళ్ళడం, నిర్బంధించడం ఇది ఏమైనా చర్యగా భావిస్తున్నాం. మరి విద్యార్థులు కూడా శాంతియుతంగా ధర్నా చేస్తే వాళ్ళని లాఠీచార్జ్ చేయడము, కొట్టడము, వాళ్ళని కూడా నిర్బంధించడం ఇది కూడా చాలా దారుణమైన చర్య. దీన్ని ఖండిస్తున్నాం. మరి మొన్న జరిగినటువంటి ఈ ధర్నాలలో ఈ బీజేపీ ప్రభుత్వం విద్యార్థులకు వ్యతిరేకంగా పనిచేస్తుందని మేము భావిస్తున్నాం. మరి మా మల్లికార్జున ఖార్గే గారు మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాళ్ళ పిలుపు మేరకు జిల్లా స్థాయిలల్లో, పట్టణ స్థాయిలలో మేము శాంతియుత నిరసన తెలిపితే మరి మా వేములవాడకు సంబంధించినటువంటి బీజేపీ నాయకులు మా ఎమ్మెల్యే ఆదిశీలన్న గారి ఇల్లు ముట్టడించడం ఎంతవరకు సమాజమని తెలియస్తాం. దానికి కారణం ఏందో చెప్పాలి. మరి మా నాయకుడు అయినటువంటి విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పి మద్దతు తెలిపితే మరి మీకు వచ్చిన కడుపు నొప్పి ఏందో అది ప్రజలకు తెలియాలి. అయితే మీ దేని గురించి మీరు ఎమ్మెల్యే ఇంటి ముట్టడి గురించి మీరు అది మీకు ఎవరిచ్చారు ఆదేశాలు, దానికి కారణం ఏందో ప్రజలకు తెలియాలి. మరి మా నాయకుడు అయినటువంటి ఎమ్మెల్యే ప్రభుత్వ ఆదేశాలను ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తున్నాడు. మరి ఆ విద్యార్థులకు అన్యాయం జరిగిందని వాళ్ళకు మద్దతు తెలిపితే మీరు ఎమ్మెల్యే ఇంటి ముట్టడి చేసుడు ఇది చిక్కుచేటు. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇంకా రానున్న రోజున ధర్మేంద్ర ప్రధాన్ గారు కేంద్ర మంత్రి ఆయన వెంటనే రాజీనామా చేయాలి. తన మీద ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ తన జైల్లో పెట్టాలి. విద్యార్థులకు న్యాయం చేయాలని దేశ ప్రజలందరూ విద్యార్థులకు మద్దతు తెలుపుతుంటే బీజేపీ ప్రభుత్వం ఈ మోడీ ఈ రాజేంద్ర ప్రధాన్ గారు వీళ్ళు విద్యార్థులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు ప్రజలందరికీ తెలుస్తుంది. రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాం. ఇంకా ఇట్లాంటివి జరిగితే కూడా మీ బీజేపీ ప్రభుత్వం ఓటు చేరు జరుగుతుంది, విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. మీరు చేసే పనులన్నీ కార్పొరేట్ వ్యవస్థలకు కట్టుబెడుతున్నారు, కూడబెడుతున్నారు. అంతా ప్రజలు గమనిస్తున్నారు. రానున్న ఎలక్షన్లో మీ బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు బొందబెట్టే రోజులు దగ్గరనే ఉన్నాయి. మరి పనిచేస్తున్న మా నాయకునిపై మీరు చేసే విమర్శలు, మీరు చేసే ఇంటిముట్లు అన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇట్లాంటి ఇంకా ఇట్లాంటి చర్యలు జరిగితే
మేము పెద్ద ఎత్తున ఉధృతంగా నిరసన చేపడతామని తెలియజేస్తున్నాం. నిన్నటి రోజున వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారి ఇంటి ముట్టడి అని చెప్పి బీజేపీ నాయకులు కార్యకర్తలు ఒక ప్రకటన చేసి మరి వేములవాడ పట్టణ ప్రజలందరినీ భయోందోళనకు గుర్తు చేయడం చాలా బాధాకరం. మరి గౌరవ శాసనసభ్యులు చేసినటువంటి ప్రతి పని గత 40-50 సంవత్సరాలుగా వేములవాడ నియోజకవర్గంలో చేయని పనులన్నీ వారు చేయడం, మరి ఏదైతే రాహుల్ గాంధీ గారు మరి విద్యార్థులకు పట్ల వారి సానుభూతి కోసం మరి వారికి ఒక మద్దతు కోసం ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేస్తే మరి విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేసి వారిని అరెస్ట్ చేయడం, మరి కన్న తల్లిని కొడుకును చూడడానికి వెళ్తే కూడా చూడని సందర్భం. మరి దుర్మార్గమైన చర్యను ఈ భారతదేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి విద్యార్థులని పెట్టుకున్న ప్రభుత్వం ఎప్పుడు కూడా బాగుపడలేదు. మరి విద్యార్థులను ఒక వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం ఈ బీజేపీ ప్రభుత్వం. మరి ఆర్థిక రంగంలో చూస్తే వ్యాపార రంగంలో మరి కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం, అదేవిధంగా మరి వ్యవసాయ రంగంలో అనేక చట్టాలు తీసుకొచ్చి రైతులకు అన్యాయం చేయడం, మరి ఇట్లా యావత్ భారతదేశంలో ప్రజలను గమనిస్తున్నారు. మరి వేములవాడ నియోజకవర్గంలో వస్తే మరి నేటి రోజున ఏదైతే బీజేపీ నాయకులు ఇంటి ముట్టడి అనే సందర్భాన్ని గుర్తు చేస్తూ ఒకసారి మరి ఆది సీనన్న 40 సంవత్సరాల్లో చేయని పనులను చేస్తుంటే మరి మొన్నటికి మొన్న కూడా 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు తీసుకురావడం, మరి అదేవిధంగా 40 కోట్ల రూపాయలతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ తీసుకురావడం, మరి గత 50 సంవత్సరాలుగా మేడిపల్లిలో ఇంటర్మీడియట్ కాలేజ్ లేకుంటే 50 కోట్ల రూపాయల కాలేజ్ తీసుకురావడం, మరి అగ్రహారంలో డిగ్రీ కాలేజ్ లేకుంటే 10 కోట్ల రూపాయలతో డిగ్రీ కాలేజ్ తీసుకురావడం, మరి విద్యార్థుల పట్ల ఆయనకు ఉన్నటువంటి అవగాహన, మరి విద్యార్థులు భావి భారత పౌరులు తీర్చిదిద్దాలంటే మరి విద్యనే ముఖ్యం కాబట్టి మరి వారి కోసం అన్నితం పనిచేసినట్టు మన ఆదిశీరణ గారు మరి దీనికోసం మరి ఇంటి ముట్టడిస్తారా? మరి మీ బీజేపీ నాయకులు, మీ బీజేపీ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మీ బండి సంజయ్ ప్రధానంగా ఉన్నటువంటి మంత్రి పదవిలో ఉన్నటువంటి మరి ఆయనే మరి వేములవాడ నియోజకవర్గానికి ఏం తీసుకొచ్చిండు, మరి ఏం చర్చలు తీద్దామని చెప్పి మేము నిన్నటి రోజున ఏదైతే ఇంటి ముట్టడి చేస్తున్న నాయకులు హెచ్చరిస్తున్నాం. మరి గతంలో చూస్తే కూడా మరి అనేక సందర్భాల్లో ఒక నాయకుని స్థాయిని మాట్లాడినప్పుడు స్థాయి మర్చిపోవద్దు, గబడదారి బిడ్డ అని చెప్తాం. మళ్ళొకసారి ఏదైతే మా ప్రెస్లో కానీ మేము మాట్లాడి గుర్తించండి, ఏ నాయకుని కూడా అవమానించే విధంగా వ్యక్తిగతంగా మాట్లాడలేదు. నిన్నటి రోజున చిన్న నాయకులు మళ్ళీ చెప్తున్నా, ఆ నాయకులు స్థాయిని మర్చిపోయి రాహుల్ గాంధీ గారిని, వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు గారిని మరి వ్యక్తిగతంగా విమర్శించడం చాలా బాధాకరం. ఇట్లాంటి మాటలు ప్రణాళికమైతే రాజున్న రోజుల్లో మొన్నటి రోజున నీట్ లీకేజీ విషయంలో మా గౌరవనీయులు రాహుల్ గాంధీ పిసిసి అధ్యక్షులు విద్యార్థుల పట్ల వ్యవహరిస్తున్న మోడీ తీరుపై వ్యతిరేకిస్తూ నిరాహార దీక్ష చేయడం జరిగింది. అందులో భాగంగా వీరు నిరాహార దీక్ష చేస్తే మోడీ ప్రభుత్వం ఇంత కఠినంగా విద్యార్థుల పట్ల చేస్తే, ఇంత కఠినంగా విద్యార్థులను హీనంగా ఘోరంగా కొట్టుకుంటూ పోలీసు బలగాలతో కొట్టించి రక్తాలు గారతట్టు రాహుల్ గాంధీకి ముక్కులకి రక్తం గారతట్టు కొట్టుడు, ఇది ఎంతవరకు బీజేపీకి సమంజసం? అందుకే విద్యార్థుల పట్ల పోరాటం చేస్తున్న మా రాహుల్ గాంధీ నాయకుడిని కొట్టినందుకు వారు రాజీనామా చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా దేశం కొరకు గాంధీ కుటుంబమే స్వతంత్రం కొరకు గాంధీ గారు పోరాటం చేసిరు. అదేవిధంగా రాష్ట్రం కొరకు సోనియా గాంధీ మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఏ పని చేసినా ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యం. కాబట్టి విద్యార్థుల పట్ల ఇంత చేస్తున్నటువంటి రాహుల్ గాంధీని ఇట్లాంటి హీనం చేసుడు కరెక్ట్ కాదు. బీజేపీ ప్రభుత్వం మన విద్యాశాఖ మంత్రి గారు తొందరగా ఈ విద్యార్థుల పట్ల చేసిన అరాచకాన్ని ఖండిస్తూ వారు రాజీనామా చేయాలని ఖండిస్తున్నాం. మీ బీజేపీ ప్రభుత్వం విద్యార్థులకు పట్ల చేస్తురా, లేకపోతే విద్యార్థులను క్షీణించడానికి చేస్తురా? ఇంకా మీరు బీజేపీ ప్రభుత్వం చేసే కుట్రలు ఎన్ని చేస్తారు? ఈఎంలు
ఓటు కొరకు ఈఎంలు మార్చుతురు, ఈఎంలో వేస్తురు. అదేవిధంగా ఓటు చోరీ కేసు వేస్తురు, అదేవిధంగా ఎస్ఆర్ కింద వేస్తురు. కాబట్టి మీరు తస్మాత్ జాగ్రత్త బీజేపీ నాయకులారా. ఇక్కడ మా గౌరవనీయులు ఎమ్మెల్యే ఆసిన్ ఇంటిని నిన్న ముట్టడిస్తా అని చెప్పి మీరు బీజేపీ నాయకులు ఎందుకు ముట్టడిస్తారు? ఇప్పుడు మీరు చేసే దొంగ పనులకు ముట్టడించుడు. మా నాయకుడు ఎన్ని పనులు చేస్తున్నారు చూస్తున్నారు కదా. మన దేశం కొరకు మన వేములవాడ నియోజకవర్గం ఎంత కొట్లాడి ఎన్ని పనులు చేస్తున్నారు. 1000 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు వేములవాడ నియోజకవర్గాన్ని. అది చూసి ఓర్వలేక ఇవన్నీ కుట్రలు చేస్తే సహించలేదు. బీజేపీ నాయకులారా, మీరు తక్షణమే రాజీనామా చేయాలి. మీ మోడీ విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి. విద్యార్థుల పట్ల మీరు చేసే మోసాలు ఖండిస్తున్నాం. మేము వేములవాడ టౌన్ అధ్యక్షుని ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా చైర్మన్లు, వైస్ చైర్మన్లు, జిల్లా నాయకులు, కౌన్సిలర్లు అందరికీ నాయక నమస్కారాలు తెలుసు.